ఇది కంప్యూటర్ వర్క్ అండి. ఒక కస్టమర్కి చేయించాము. ఇలా సిల్వర్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయండి, గ్రీన్ కలర్లో స్మాల్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది హ్యాండ్ డిజైన్ అండి. నెక్కి హ్యాండ్కి కూడా ఇలా కట్ వర్క్ వచ్చిందండి. అదే సార్, ఇది ఇంకో ఎంబ్రాయిడరీ అండి. ఈ బ్లౌజ్ కూడా ఎల్లో థ్రెడ్తో వచ్చిందండి. అంతా ఫ్లవర్ డిజైన్ అంతా ఎల్లో థ్రెడ్ గోల్డ్ జరీతో వచ్చింది. శారీ కలర్ వచ్చి ఎల్లో అండి, అందుకే ఎల్లో కలర్ వాడాల్సి వచ్చింది. ఇది హ్యాండ్కి ఇలా డిజైన్ చేసామండి. ఇది హ్యాండ్ డిజైన్ అండి. ఇది శారీ కలర్ వచ్చి పీచ్ కలర్ అండి. పీచ్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. దీనికి కూడా ఇలా వర్క్ చేసామండి. ఇలా సిల్వర్ జరీతోటి పీచ్ కలర్ థ్రెడ్ తోటి ఇలా డిజైన్ చేశారండి. ఇది హ్యాండ్కి ఇలా చేయించాము, హ్యాండ్కి ఇలా డిజైన్ చేయించామండి. ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. ఇప్పుడు చూపించేది మగ్గం వర్క్ అండి. ఇది శారీ వచ్చి లావెండర్ కలర్ అండి, అందుకే ఇక్కడ లావెండర్ కలర్ థ్రెడ్ యూజ్ చేయాల్సి వచ్చింది. గోల్డ్ జరీ, సిల్వర్ జరీ, లావెండర్ కలర్ అండి. ఇది గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి. బార్డర్ కూడా ఇలా బార్డర్ వేసామండి డిజైన్. ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇది కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇది పైతాని డిజైన్ వచ్చిందండి. దీన్ని హైలైట్ చేసి ఇది మగ్గం వర్క్ అండి. దీనికి తగ్గట్టుగా ఇక్కడ నెక్కి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించి మగ్గం హైలైట్ ఇచ్చామండి. ఇదంతా కూడా ఇది ఫ్లవర్ అంతా హైలైట్ చేసామండి మగ్గం వర్క్ తోటి. ఇది ఒక డిజైన్ అండి. ఇది మగ్గం వర్కేనండి. ఇది హ్యాండ్కి ఇలా డిజైన్ వచ్చిందండి. ఇది ఒక రకం మగ్గం వర్క్ అండి. ఇది ఇలా హోల్లా వచ్చిందండి, కటింగ్ వచ్చింది ఇలాగా హోల్. లతల డిజైన్ లాగా ఓన్లీ గోల్డ్ జరీ థ్రెడ్తోనే వాడారండి. ఫ్లవర్ డిజైన్ వచ్చింది బుట్టీస్ కింద. హ్యాండ్కి కూడా బుట్టి వచ్చిందండి. ఇది బ్యాక్ నెక్ షేప్ వచ్చిందండి, హోల్ వచ్చింది. ఇలా బుట్టీస్ వచ్చి కింద బార్డర్ డిజైన్ వచ్చి కింద పూసల హ్యాంగింగ్స్ అవుతున్నాయండి. ఇది హాఫ్ పట్టు క్లాత్ మీద ఇలా వర్క్ చేసామండి. ఇది గోల్డ్ మగ్గం వర్కేనండి. ఇది కూడా హ్యాండ్ ఇలా బొట్ట వచ్చి చిన్న బార్డర్, స్మాల్ బార్డర్ వచ్చిన వాళ్ళకి ఇలా వర్క్ చేయించామండి. ఇది మగ్గం వర్కేనండి. ఇది కటింగ్ వచ్చిందండి. శారీ అంతా కూడా సిల్వర్ పీచ్ కలర్ కాంబినేషనే, అందువల్ల సిల్వర్ దాంతో ఇలా బీడ్స్ వర్క్ చేసామండి, కర్దానా బీడ్స్. ఇది నెక్ డిజైన్ అండి. ఈ హ్యాండ్కి ఇలా బార్డర్ వేయించి చిన్న చిన్న బుటీస్ వేయించి కింద ఇలా పూసలు పెట్టామండి. కదా ఇది నెక్ డిజైన్ అండి. ఇలాగా సిల్వర్ జరీతో వేయించామండి. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించి పైన మగ్గం హైలైట్ ఇచ్చామండి. ఇది నెక్ డిజైన్ అండి. నెక్కి డిజైన్ చేసి బుట్టీస్ ఇచ్చామండి. బ్లౌజ్ అంతా కూడా హ్యాండ్ వచ్చి ఫుల్ వర్క్ చేసామండి. సిల్వర్ థ్రెడ్ తోటి గోల్డ్ థ్రెడ్ తోటి చేసి మగ్గం వర్క్తో ఇలా పూస వర్క్, కుందన్ వర్క్ హైలైట్ ఇచ్చామండి. మగ్గం వర్క్తో హైలైట్ ఇచ్చాము. ఫ్లవర్ చుట్టూ కూడా ఇలా పూస వచ్చిందండి. ఇది ఒక డిజైన్ అండి. వైలెట్ లక్ష్మి వైలెట్ ఇది ఒక రకం వర్క్ అండి. ఇది మగ్గం వర్క్ అండి. ఇది కూడా నెక్ చుట్టూ వర్క్ చేయించాము. ఇలా ఫ్లవర్ డిజైన్తో వచ్చిందండి. శారీ కలర్ వచ్చి ఎల్లో కలర్ అండి. ఇదంతా మగ్గం వర్క్ అండి. హ్యాండ్కి ఇలాగా బార్డర్ ఇచ్చి కింద పోసి ఇచ్చామండి. ఇది ఫస్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించి మగ్గంతో హైలైట్ ఇచ్చామండి. ఇది కూడా ఈ బ్లౌజ్ కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించి మగ్గంతో హైలైట్ ఇచ్చామండి. ఈ కొమ్మ కూడా అలాగే చేసామంటే ఫస్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించి తర్వాత మగ్గంతో హైలైట్ ఇచ్చామంటే. ఇది ఒక డిజైన్ అండి. ఇది ఒక శారీ, ఇదో శారీ డిజైన్. శారీ కలర్ వచ్చి వైలెట్, అందుకని వైలెట్ కలర్ థ్రెడ్ తోటి డిజైన్ చేసామండి. గోల్డ్ జరీ వర్క్, వైలెట్ థ్రెడ్ వర్క్ అంటే ఇదంతా నెక్ డిజైన్. అక్కడక్కడ బంచెస్ వచ్చినాయండి. ఇది ఫ్రంట్ నెక్ డిజైన్ అండి. ఇది హ్యాండ్ డిజైన్ అండి. ఇది హ్యాండ్ డిజైన్ అండి. ఈ వర్క్లు ఎవరికైనా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. తీసేయండి ఒకటి.